తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ మనం జరిగిన ట్రాన్సాక్షన్‌ని బట్టి రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం నిన్న మాట్లాడుకుంటున్నట్టు ఈ బ్రేకౌట్ జెన్యూన్ బ్రేకౌటా? లేక ఇది ఫేక్ బ్రేకౌటా? అని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అన్నిటికంటే ముందు ఛానల్‌కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాం. సో చూడండి, ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. మనకు చాలా రోజుల నుంచి ఈ ఛానల్లో మనకు మార్కెట్ అన్నది ట్రావెల్ చేస్తుంది. అయితే మనకు నిన్న ఈ ఛానల్ నుంచి ఫస్ట్ టైం ఒక డైలీ క్యాండిల్ మనకు బయట క్లోజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఈ క్యాండిల్ ఫాలో త్రూ క్యాండిల్ మనకు రావడం వల్ల అది కూడా ఈ రోజు క్యాండిల్ మనకు హయ్యర్ హైతో వచ్చింది, హయ్యర్ లోతో వచ్చింది, అండ్ హయ్యర్ క్లోజింగ్ కూడా వచ్చింది, అండ్ హయ్యర్ ఓపెనింగ్ ఎలాగో ఉంది. సో 4 పారామీటర్స్ ఒక క్యాండిల్కి సంబంధించి మనకు అన్ని బుల్లిష్ సైడే ఉన్నాయి. కాబట్టి ఇది మనం జెన్యూన్ బ్రేక్అవుట్ కానీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జెన్యూన్ బ్రేక్అవుట్ అయినంత మాత్రాన ఇది కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్సే ఫామ్ చేస్తూ పైకి వెళ్తుందని కాదు. ఎందుకంటే మనకు చాలా రోజుల నుంచి ఇక్కడ నుంచి ఒక కరెక్టివ్ మూవ్ అనేది మనం పెండింగ్లో ఉండడం గమనించవచ్చు. చాలా రోజులుగా మనకు ఒక కరెక్టివ్ మూవ్ అనేది పెండింగ్ ఉంది. సో ఆ కరెక్టివ్ మూవ్ ఎప్పుడైనా రావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ అయితే చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మనకు ఇంతకుముందు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇచ్చి అక్కడ నుంచి దానిపైన క్లోజ్ అవ్వడం వల్ల ఆ బేరిష్నెస్ మనకు మార్కెట్లో వైప్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ జెన్యూన్ బ్రేక్అవుటే కాబట్టి ఇది ఎంత దూరం వెళ్తుందో మనం చూసుకోవాలి. అయితే ట్రెడిషనల్గా చూసుకుంటే మనకు ఎంత దూరం ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది ఇమ్మీడియట్గా అంటే చూడండి, ఈరోజు క్లోజ్ మనకు 52,870. అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ నెంబర్ రౌండ్ ఫిగర్, మేజర్ రౌండ్ ఫిగర్ ఎక్కడ ఉంది? 53,000 దగ్గర ఉంది. సో 53,000 కూడా మనకు కొంచెం దగ్గర ఉంచుకోవాల్సిన, మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ అనమాట. ఎందుకంటే అది చాలా రౌండ్ నెంబర్ కాబట్టి అక్కడ ఒక రెసిస్టెన్స్ యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో చాలా క్లియర్గా ఉంది ఈరోజు బులిష్. నిన్న ఇవాళ ప్రొజెక్షన్ చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది మనకు బ్యాంక్ నిఫ్టీ బులిష్ సైడే ఉంది. సో మనం నెక్స్ట్ రోజుల్లో, రాబోయే రోజుల్లో ఎప్పుడన్నా మనకు ఇంకేదన్నా సైన్ వచ్చినప్పుడు కరెక్టివ్ మూవ్కి అవకాశం ఉందో లేదో మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడైతే మనకు ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ బులిష్గానే ఉంది. అయితే ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్కి వెళ్దాం. చాలా త్వరగా నిఫ్టీ చార్ట్ చూద్దాం. చూడండి, నిఫ్టీలో ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించండి. ఇది నిఫ్టీ చార్ట్, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్. చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో రియల్ బాడీస్ ఒక్కసారి ఈ 3 క్యాండిల్స్ యొక్క రియల్ బాడీస్ని గమనించండి. సెకండ్ క్యాండిల్ రియల్ బాడీ పెద్దగా ఉంది, థర్డ్ క్యాండిల్ రియల్ బాడీ కొంచెం ఈ సెకండ్ క్యాండిల్ కంటే తక్కువ సైజులో ఉంది, అండ్ ఫస్ట్ క్యాండిల్ ఆబ్వియస్లీ సెకండ్ క్యాండిల్ కంటే తక్కువ ఉంది అనమాట. కానీ ఇక్కడ నిఫ్టీలో చూసినట్లయితే, ఇది నిఫ్టీ చార్ట్, నిఫ్టీలో చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనబడుతున్నాయి విజువల్గా ఈ మూడు క్యాండిల్స్. సో ఇలా 3 వైట్ క్యాండిల్స్ ఆల్మోస్ట్ వాటి లోస్ అండ్ వాటి విక్స్ కూడా మీరు గమనించండి. పైన సైడ్ కానీ కింద సైడ్ కానీ ఆల్మోస్ట్ లోయర్ పోర్షన్లో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ హైయర్లో ఇది క్లోజ్ అయితే జరిగాయి ఈ 3 క్యాండిల్స్ అనమాట. ఇలా ఉన్న ప్యాటర్న్ని జపనీస్ క్యాండిల్ స్టిక్స్ టర్మినాలజీలో 3 వైట్ సోల్జర్స్ అంటారు, 3 అడ్వాన్సింగ్ వైట్ సోల్జర్స్ అని కూడా అంటారు అనమాట. సో ఇది ఒక మంచి బుల్లిష్ సైన్ మార్కెట్లో. ఎప్పుడు ఒక డౌన్ సైడ్ మూమెంటం దగ్గర అది ఒక మెయిన్ సపోర్ట్ ఏరియా దగ్గర వచ్చినట్లయితే. కానీ ఇక్కడ మనకి ఇంతకుముందు ఈ స్వింగ్ హై ఉంది కదా, దీన్ని గీసుకుంటే ఆల్మోస్ట్ ఇది మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకున్నట్టు కనబడుతుంది. సో బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో డెఫినెట్గా రెండు బులిష్గానే ఉన్నట్టు కనబడుతున్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా మనకు కరెక్టివ్ మూవ్ ఏదైతే పెండింగ్ ఉందో దానికోసం ఆ ఒక్క విషయం తప్ప మనకు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ బులిష్గానే మ్యాక్సిమం ఈ 3 క్యాండిల్స్ బేస్ చేసుకొని చూస్తే బులిష్గానే కనబడుతుంది. కానీ ఏ నిమిషానన్నా మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా చూడండి, 24,000కి ఇది చాలా దగ్గరగా ఉందన్నమాట. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ మనకి 53,000కి చాలా దగ్గరగా ఉంది. ఈ రెండిట్లో మనకి ఏది బేరిష్నెస్ స్ట్రాంగ్గా సైన్ ఇచ్చినా కూడా మిగతాది దాన్ని దాటి అయితే వెళ్ళలేదు. రెండు కొంచెం ఇంచుమించు ఒకటేగా మూమెంట్ ఉంటుంది కాబట్టి. సో అండ్ అలాగే మనం లాస్ట్ వీక్లీ అనాలిసిస్లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో
వాల్యూమ్ ఒక్కసారి ఆన్ చేసి చూద్దాం. వాల్యూమ్ ప్రకారం చూడండి, నిన్నటిది ఈ రోజుది ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొద్దిగా తక్కువగానే ఉంది మనకు నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ నిన్నటి కంటే స్లైట్లీ హైలోనే ఉంది. బట్ ఓవరాల్గా ఈ రెడ్ క్యాండిల్ కంటే తక్కువ వాల్యూమ్లోనే అయితే ట్రేడ్ అవుతున్నట్టు గమనించాలి. అండ్ రేపు థర్స్డే కాబట్టి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అండ్ వీకెండ్ ఇంకా జస్ట్ 2 రోజులే ఉంది కాబట్టి ఓకే, వీక్లీ అనాలిసిస్ వీడియోలో మరింత డీటెయిల్గా తెలుసుకుందాం. ఇవాళ వీడియోలో ఇంతకు మించి మనకు చెప్పుకోవడానికి మేజర్ ఇవైతే ప్యాటర్న్స్ అయితే ఏమీ కనపడడం లేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.